నమస్తే SF7 టీవీ న్యూస్ కి స్వాగతం. పండుగ వాతావరణంలో ప్రారంభమైన వికసిత కృషి సంకల్ప యాత్ర కార్యక్రమం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడం కోసం వికసిత సంకల్ప యాత్ర కార్యక్రమం దోహదపడుతుంది. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ వ్యాఖ్యలు. అన్నమయ్య జిల్లా రామపురం మండలం నల్లగుట్టపల్లి గ్రామంలో రైతు సేవా కేంద్రంలో ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వికసిత కృషి సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వికసిత కృషి సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో నూతన సాంకేతికతను తెలియపరచడం కోసం వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా 15 రోజుల పాటు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రోత్సాహకాల గురించి తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే వ్యవసాయం పంటల్లో వచ్చేటటువంటి తెగుళ్లపై వివిధ రకాలైన సమస్యలపై రైతులకు సంబంధించి సందేహాలను నివృత్తి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఏ వీరయ్య, లక్కిరెడ్డిపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు జయరాణి, మండల వ్యవసాయ అధికారి నాగమణి, కేవీకే శాస్త్రవేత్త సామాజిక విభాగం డాక్టర్ ప్రశాంతి, ప్రకృతి వ్యవసాయం అధికారి మధుకర్, ఆదర్శ రైతులు ఆర్ వెంకటనారాయణ రెడ్డి, అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి, ఎం రెడ్డెప్పరెడ్డి, ఎం జయరాం రెడ్డి, సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. చాలా మంచి తీసుకున్నారు కూడా. ఇక్కడ పండించినారు, మీ వాళ్ళు కూడా పండించినారు, కొంతమంది ఇచ్చినారు, 50 క్వింటాలు నాకు ఇచ్చినారు. కనికాలు పెంచుతాము, కంది బాగా వచ్చినప్పుడు మంచి ధరలు కూడా తీసుకున్నాము. తెలుగు ఊరికే లేని ధరలు తీసుకుని క్యాస్టర్ కూడా అమ్మడానికి కూడా మంచి ధర ఉంది. కృషి సంకల్ప అభియాన్ ఈ ఫ్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మనకు మే 29 నుంచి జూన్ 12 వరకు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా సమన్వయకర్తలుగా జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా మనకి ఏమంటే మనకున్నటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, అలాగే ఇతర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మనకు ఉన్నటువంటి పశువుల విభాగం కావచ్చు, వీళ్ళందరితో కలిసి మనకు ఆల్మోస్ట్ 15 రోజులు మన కృషి విజ్ఞాన కేంద్రం కింద అయితే 6 వ్యవసాయ డివిజన్లు ఉన్నాయి. 3 టీములు ఒక్కొక్క కృషి విజ్ఞాన కేంద్రం నుంచి భారత ప్రభుత్వం 3 టీములు వేశారు. ఆ 3 టీములు కూడా 2 వ్యవసాయ డివిజన్లో ఈ 15 రోజులు పర్యటించి రోజుకు 2 చోట్ల ఇలాంటి రైతు మీటింగ్లు పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏమంటే భారత ప్రభుత్వం చెప్పేది లేటెస్ట్ మనకు ఏదైతే నూతన రకాలు కావచ్చు, వాటి క్యారెక్టర్స్ కావచ్చు, ఇది ఒకటి. రెండవది మనకు ఏదైతే భూసార పరీక్ష పత్రం ఇస్తున్నామో దాన్ని అవగాహన కల్పించమనేది భారత ప్రభుత్వం ఉద్దేశం. ఎందుకంటే భూసార పరీక్షలో ఉన్నటువంటి ఎరువుల మోతాదులు సమగ్రంగా వాళ్ళకి చర్చించడం, అలాగే మనకు ఎరువులను కూడా తగు మోతాదులో వాడడంలో వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే మనకు వ్యవసాయంలో కూడా ఇప్పుడు అదే మనకు ప్రకృతి వ్యవసాయం దాన్ని కూడా దీన్ని కూడా భాగంగా రైతులు చెప్పాలని చెప్పాడు. అలాగే మనకు చూస్తే డ్రోన్ టెక్నాలజీ కూడా మన కంపెనీలతో అనుసంధానమై ఎక్కువ కావచ్చు, కోరమండలు కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి డ్రోన్స్ ఉన్నా కూడా ఆ డ్రోన్స్ అందుబాటును బట్టి అక్కడ కూడా ప్రదర్శించాలనేది భారత ఉద్దేశం. వీటంటేనే ముందుకు తీసుకెళ్తూ కృషి విజ్ఞాన కేంద్రం తరపు ఈ 15 రోజుల కార్యక్రమానికి రైతు సోదరులందరూ ముఖ్యంగా ఎందుకంటే మన పంట ఏ కొంత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి వారికి పంటలో ఉన్న అనుమానాలు కావచ్చు, అలాగే మన ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు పొంది వాళ్ళు వేసే పంటలో ఈ సూచనలన్నీ పాటించి అధిక దిగుబడి సూచించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇందులో కూడా మనకు కృషి విజ్ఞాన కేంద్రాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఉన్న, ఉద్యాన విశ్వవిద్యాలయం కింద, పశు విశ్వవిద్యాలయం కింద ఉన్నా కూడా
అందరూ కూడా ఒక టీంలు వేశారు కాబట్టి, అలాగే మా పరిశోధన నుంచి కూడా టీంలు వేశారు కాబట్టి అన్ని విభాగాల నుంచి అందరూ శాస్త్రవేత్తలు వస్తారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారికి వ్యవసాయ పంటలే కావచ్చు, ఉద్యాన పంటలు కావచ్చు, పశు విభాగం కావచ్చు, ఏదైనా అంటే అనుమానాలు కానీ సమస్యలు కానీ లేదంటే మనకు నూతనంగా ఉన్నటువంటి ఆ విభాగాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని కూడా తెలుసుకొని వాళ్ళు పాటించినట్లయితే భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ ఖరీఫ్లో వాళ్ళ దిగుబడి పెట్టడానికి ఉత్పాదకత పెరుగుతుందని ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొదటగా 3 టీంలు బయలుదేరి సూర్యనారాయణ కేంద్రం నడుస్తున్నాయి. ఒక టీం రామాపురం మండలం, ఒక టీం రాయచోటి మండలం, ఇంకొక టీం చిట్టూరు మండలానికి వెళ్ళడం జరిగింది. 3 అన్నమయ్య జిల్లాలో కూడా 3 టీంలు వెళ్ళి ఈ రోజు ఉదయం మధ్యాహ్నం వరకు ఒక కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత ఇంకో కార్యక్రమం పెట్టి అలాగే అక్కడ ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సోదరులందరికీ కూడా దీన్ని మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యాలు కండి కనుక్కొని మీకు వ్యవసాయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఇప్పటి వరకు మేము ఏం తీర్చగలము మీకు వాటి సలహాలు చెప్పగలము. లేదు అలాగే భారత ప్రభుత్వం కూడా ఇంకొక విషయం కూడా చెప్పారు, వాళ్ళకి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ప్రతి సెంటర్ నుంచి డాక్యుమెంటేషన్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే తర్వాత రైతుకున్న ఇబ్బందుల మీద పరిశోధన చేయడానికి అవుతుంది. లేదు ఇక్కడ ఏదన్నా వాళ్ళకి అనుమానాలు చేశారు అంటే ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు తీర్చలేకపోయినా ఆ శాస్త్రవేత్తతో మాట్లాడి వాళ్ళకి సమాధానం కూడా మేము ఇస్తాం. ఏదన్నా రైతుకున్న అనుమానం తీర్చలేని పరిస్థితి ఉంటే ఆ శాస్త్రవేత్త దగ్గరికి ఆ అనుమానం తీసుకెళ్ళి దానికి సమాధానం కూడా మేము ఇస్తాం. కాబట్టి ఈ 15 రోజులు రైతులు అన్నమయ్య జిల్లాలో కావచ్చు, అలాగే వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సార్.